Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. తేజు గారు ఇప్పుడు ఇది ఓపెన్ గా చెప్పాలి అంటే బీబీ హౌస్ కి వెళ్లే ముందు అమర్ గారి అంటే లవ్ ని గానీ ఇవేవి కూడా మీకు అంత ఎక్స్ప్రెస్ చేసలేరు బట్ ఇప్పుడు వెళ్ళగానే మాకు ఆ ఎక్స్ప్రెస్ ఎంత లవ్ ఎంత ఎఫెక్షన్ ఉంది ఎంత రియలైజ్ అయ్యారు మీ విషయంలో అనేది మాకు చాలా రియలైజ్ అంటే కన్నా ఎక్స్ప్రెసింగ్ చేసుకోవడం వచ్చి అది ఆ గ్యాప్ పెరిగింది కదా అందుకే ఆ ఎక్స్ప్రెస్ అనే వే కొంచెం ఎక్కువ వచ్చేసి చాలా నచ్చింది కదా అవును ఇంకొక అంటే ఉన్నప్పుడు అది తెలియదు కదా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో లేదో అనేది తెలియదు కానీ నాకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి అమర్ ఉన్నా అంటే ఉంటది కానీ అది ఒక అమర్ ఎలా ఉంటాడనేది నాకు తెలుసు కానీ ఆ గ్యాప్ అనేది ఏమైపోయిందంటే మేబీ అమర్కి కూడా ఇన్ని రోజులు లోపల దాచుకున్నదన్నీ ఒకేసారికి బయటకు వచ్చింది కదా దట్ అందరికి అలా అనిపించింది సో మీకు ఎప్పుడైనా ఐ లవ్ యూస్ చెప్తూ ఉంటారా కానీ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా నాకన్నా తేజునే ఎక్కువగా ఐ లవ్ యూ చెప్తుంది అని చెప్తూ ఉంటాడు చెప్తుండలేదు నేను చెప్తానేమో కానీ చెప్తూ ఉంటాడు అమర్ హౌస్ లో కూడా చెప్పాడు హౌస్ లో కూడా ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పారు చాలా సార్లు కిసెస్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఇంకా ఉండాలనిపించింది ఇంకా ఉంటే బాగుంది అనిపించింది పాపం ఆ రోజు అలా అక్కడే ఉండేసి ఉంటే బాగుండేది ఉంచేసి ఉంటే ఎస్ సో అంటే చాలా కొన్ని టైమ్స్ అయితే దిస్ ఈజ్ మై స్ట్రాటజీ ఇది నా స్ట్రాటజీ నేను ఇలానే ఆడతాను ఇది నా స్ట్రాటజీ అని ఆడేవాళ్ళు కదా అయ్యో అమర్ గారు ఎందుకండి చెప్పింది నామినేషన్ గురించి నామినేషన్స్ లో ఒకసారి అశ్వినికి చూసుకో ఓకేనా అని ఊరికినే ఒక జరిగింది కదా అమర్ అండ్ అర్జున్ అండ్ అశ్విని అంటే నామినేషన్స్ లో లేదు నీకు కాదు నేను అర్జున్కి ఇస్తాను అని చెప్పి దాన్ని యాక్చువల్గా అది యాక్చువల్గా ఫన్నీ కాన్వర్సేషన్ అక్కడ జరిగింది అప్పుడు అది కూడా కొంచెం వేరేలా అర్థం చేసుకున్నారు కానీ దట్ ఈస్ కంప్లీట్లీ నామినేషన్ రిలేటెడ్ అందుకే అన్నాడు ఏదో ఒక ట్రై చేస్తాను ఎవరైనా పడతారేమో అని పడితే ఓకే లేకపోతే లేదు ఇట్లాగే అంటాడు కానీ ఎమోషన్స్ కి వాళ్ళు లింక్ చేశారు బయట జనాలు బట్ దట్ ఈస్ నాట్ అంటే ఎమోషనల్ నేను స్ట్రాటజీ అని చెప్పలేదు నామినేషన్స్ గురించి చెప్పింది అన్నమాట నామినేషన్స్ అది వేరే బట్ గేమ్స్ లో కూడా వెళ్ళి దాచేసి స్ట్రాటజీ అది కాదు నిజంగా గేమ్ ను కూడా అర్థం చేసుకుంటారు కానీ కాదండి మొన్న ఎపిసోడ్ లో ఏది నాగార్జున సారు ఆ శివుడు అది నిజంగా మామూలుగా అనిపించలేదు ఇప్పటికీ కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటారు కదా అమర్లో ఆ చైల్డ్ అది అలాగే ఉంటది సో మీకు ఎలా అనిపించింది నాకు అలాంటివన్నీ నేను ఎంజాయ్ చేస్తుంటా బయట కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమర్ అంతే ఒక్కొక్కసారి అంతే ఫన్నీగా అంతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడుతుంటాడు చేస్తూ ఉంటాడు అసలు ఫుడ్ తినట్లేదు ఏంటి అక్కడ అతను తింటున్నాను నేను అదే అడిగితే ఫుడ్ పడట్లేదు అంటున్నాడు కానీ నేను చూసినప్పుడు అంతా ఫుడ్ కొంచెం పర్లేదు ఇంకా బయట ఉన్నప్పుడే ఎక్కువ ఫుడ్ తిన్నాడు కొంచెం పర్లేదు కానీ నాకు తెలిసి ఆ ప్రెషర్ వల్ల అలా అయిపోతున్నారేమో అని నాకు అలా అనిపించింది నాకు ఫుడ్ పడట్లేదు అన్నారు కానీ ఫుడ్ కన్నా ఎక్కువ మేబీ ప్రెషర్ వల్ల అలా సన్నగా అయిపోతున్నారేమో అని నాకు అనిపించింది సో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ తో ఎవరితో అయినా సరే అమర్ గారి గురించి ఎలా ఉంటున్నారు లోపల ఏంటి అని ఏమైనా మాట్లాడా ఎవరిని షకీలమ్మతోనూ మాట్లాడా అప్పుడు స్టార్టింగ్ దాని తర్వాత దామిని గారితో మాట్లాడాను అండ్ సందీప్ మాస్టర్తో మాట్లాడా అసలు సందీప్ గారికి అమర్ గారికి పడుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకోలేదు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఈ రియాలిటీ షోస్ లో అలా కొట్టుకున్నారు కదా అసలు వాళ్ళ బాండింగ్ నాకు వేరే లెవెల్ అనిపించిందండి సీరియస్లీ అంటే ఇద్దరు కూడా రెస్పెక్ట్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఒకటే మాట మీద నిలబడ్డం కానీ ఇది మిస్టేక్ అని జరుగుతున్నా కూడా అటు అమర్ గారికి సపోర్ట్ లేకపోతే సందీప్ గారి ఉన్నా సందీప్ గారికి తను సపోర్ట్ ఇవ్వడం కానీ వాళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెల్ అనిపించింది సో మీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ నీతోనే డాన్స్ లో కొంచెం లాస్ట్ మూమెంట్ లో కొన్ని ఇదయింది కదా అని చెప్పి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ అదంతా ఆ గేమ్ వర్కే అని చెప్పి పక్కన పెట్టేసి షో వర్కే అని చెప్పి మళ్ళీ మంచిగా ఉన్నారు కదా ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ సూపర్ సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అమర్ గారు కాకుండా ఎలిమినేషన్స్ లో ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఇష్టం అసలు నాకు అమర్ తప్ప ఎవరికి అనిపించరండి లోపల అంటే అమర్ గారు అంటే స్వీట్ హార్ట్ కాబట్టి కనిపించారు బట్ ఒక్కొక్కసారి అలా చూడండి నాకు అమరే చెప్తాను నేను అమర్ తప్ప ఓన్లీ అమర్ గారు అమరే